హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఇదొచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈ వీడియోలో అయితే నేను ఈవినింగ్ చేసుకున్న పనులైతే చూపిస్తాను. మాక్సిమం ఈవినింగ్ ఫస్ట్ ఈ పనులు చేసుకున్న తర్వాతనే వేరే పనులైతే చేస్తాను. ముందుగా ఈ పనులన్నీ ఫినిష్ అయితే ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటది. లేదంటే సాయంత్రానికి వంట అవి చేసేసరికి చాలా హడావిడి అయిపోతది. అందుకే ముందుగా ఈ పనులైతే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. ఆ రోజు 3:30కే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అంట్లన్నీ బయటేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా! సో, అందుకే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ బయటేసుకున్నాను. తర్వాత కొంచెం పని తక్కువగా ఉంటుందన్నట్టు ఫస్ట్ అయితే అంట్లయితే అన్నీ బయటేసి కడిగేశాను. ఎక్కువగా నేను బయటే కడుగుతాను. సింక్‌లో అయితే ఎక్కువగా కడగను. మాక్సిమం ఇట్లా బయటేసే కడుగుతాను. ఏంటో అండి. మార్నింగ్ అన్ని అంట్లు తోమినా మళ్ళీ అయితూనే ఉంటాయి. పిల్లలుంటారు గదా! ఒక్క గ్లాస్ తేయాల్సిన కాడ 2, 2 తీస్తారు. ఒక్క గిన్నె తేయాల్సిన కాడ 2 ఒక దాంట్లో వేసిస్తే ఇంకో దాంట్లో వేయమని ఏడుస్తారు. అన్ని అంట్లు తోమినయి మళ్ళీ మళ్ళీ తోమాల్సొస్తుంది. ఒక్క వస్తువు తీసే కాడ 2 వస్తువులు ఆగం జేసి చాలా అంట్లయితే ఏస్తుంది. మార్నింగే అన్ని తోమాను. మళ్ళీ అన్నీ అయిపోయాయి. తోముతూ ఉన్న పొద్దుకులు అంట్లు వస్తూనే ఉంటాయి. పిల్లలు ఎక్కువ తక్కువ వాడతారు గదా! సో, అన్నీ బయటేస్తారు కాబట్టి మళ్ళీ అన్నీ కడక్క తప్పదు. సో, మళ్ళీ అన్నీ అయితే క్లీన్ జేసుకున్నాను. ఇక్కడ నేను గిన్నెలు కడుగుతున్నాను. మా పాప గూడా వచ్చి కడుగుతాను. ప్రతిసారి గిన్నెల దగ్గరకొస్తూ ఉంది. తనని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ అబ్బా! పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. అసలు తను ఉండట్లేదు. మనం కెమెరా ఆన్ చేసిందంటే చాలు మమ్మీ అనుకుంటూ నేను గూడా వీడియో తీస్తా, ఫోటో తీస్తా అనుకుంటూ వచ్చేస్తుంది. వదిలేస్తే ఎంచక్కా వాటర్‌లో ఆడుతది. తనకు వాటర్‌లో ఆడడం అంటే ఫుల్ ఇష్టం అసలు. డే మొత్తం వాటర్‌లోనే ఉండమన్నా హ్యాపీగా ఆడుకుంటది. మనం అక్కడి నుంచి తీస్తే చాలు ఏడుపు మొదలుపెడతది. ఇంగసలు వాటర్ దగ్గర నుంచి తీస్తే ఎంతసేపు ఏడుస్తదో. మళ్ళీ తర్వాత తనని బ్రతిమిలాడి ఊకుంచాలి. అండ్ ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇండ్లు అయితే ఊడ్చేసుకున్నాను. గిన్నెలన్నీ అయిపోగానే అవన్నీ ఒక బయటే పెట్టేసాను. బయటే పెడితే మంచిగా ఆరుతాయి. తర్వాత సదిరేసుకోవచ్చని గిన్నెలన్నీ బయటే వదిలేసి తర్వాత ఇల్లులైతే ఊడ్చాను మొత్తము. ఇల్లులు ఊక్కుంటే ఇంగా గిన్నెలు ఇంట్లో పని అయిపోతే మిగిలిన పని చేసుకోవచ్చు గదా! సో, గిన్నెలు అయిపోగానే నెక్స్ట్ ఇండ్లయితే ఊడ్చేసుకున్నాను. పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టికే రోజుకైతే అసలు ఏ 2, 3 సార్లు ఊకాల్సొస్తది ఇండ్లు. మనం ఊకుతా ఉంటే వాళ్ళు మొత్తం తిన్న ఫుడ్ అంతా పడేస్తూ ఉంటారు కదా! అన్నం పోయడము, కింద వాటర్ ఒలగబోయడము. సో, అట్లా మళ్ళీ చెత్త చెత్త చేస్తుంటారు కాబట్టికే మళ్ళీ మళ్ళీ ఊడ్చుకుంటూనే ఉంటాము. 2, 3 టైమ్సో ఊడ్చాల్సొస్తది రోజుకి. ఎందుకంటే పిల్లలు మొత్తం తొక్కుతూ, ఆడుకుంటూ ఉంటారు కదా! అవి ఇవి విసిరేస్తూ ఉంటారు. అన్నం తినమంటే దాన్ని మొత్తం పోస్తూ ఉంటారు కదా! సో, మళ్ళీ మళ్ళీ అయితే ఊడ్చుకోవాల్సొస్తది. మార్నింగ్ నుంచి ఎన్ని సార్లు క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళా చెత్త చెత్త చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఊడ్చుకోవాల్సి వస్తూనే ఉంటది. మాక్సిమం చిన్న పిల్లలు ఉన్న ఇండ్లు ఇలాగే ఉంటాయి కదండీ! ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి ఆగం చేస్తూనే ఉంటారు. సో, మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తూనే ఉంటది. మార్నింగ్ క్లీన్ చేసి పెడితే ఈవినింగ్ వచ్చేదాకా అలాగే ఉండడానికి పెద్దవాళ్ళు కాదు కదా! పెద్దవాళ్ళున్న ఇల్లు అనుకో మార్నింగ్ క్లీన్ చేసి పెడితే ఈవినింగ్ దాకా నీట్‌గా ఉంటుంది. కానీ పిల్లలున్న ఇల్లు మార్నింగ్ క్లీన్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కల్లా యథావిధిగా మళ్ళీ ఆగమాగం జేసి పెడతారక్కడ. ఇల్లుడమ అయిపోగానే బయట గూడా ఊడ్చేసుకున్న. ఈవినింగ్ అయిపోయింది కదా! సో, అందుకే ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసుకుందామని బయట గూడా ఊడ్చేస్తున్నా. అంట్లు తోమి ఇల్లు ఊక్కొని బయట ఊడ్చేసుకుంటే మాక్సిమం ఈవినింగ్ పనుల్లో సగం పనులైతే అయిపోయినట్టే. ఈ పనులు బేసిక్ పనులు కంప్లీట్ అయితే ఈవినింగ్ సగం పనులు అయితే కంప్లీట్ అయినట్టే. అంత హడావిడి ఉండదు. అండ్ తర్వాత అంత టెన్షన్ గూడా ఉండదు. ముందు ఇల్లు వాకిలి క్లీన్ చేసుకోలేదనుకో సాయంత్రం చాలా చిరాకుగా అనిపిస్తుంటది. అప్పటికే పిల్లలు ఎలాగో ఆడుకొని మొత్తం అక్కడ వస్తువులు ఇక్కడ, ఇక్కడ వస్తువులు అక్కడ విసిరేస్తూ ఉంటారు కదా! సో, అవన్నీ నీట్‌గా సర్దుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తది. లేదంటే చుట్టుపక్కల మొత్తం అవి ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే చాలా చిరాకుగా ఎట్నో అనిపిస్తది. సో, మొత్తం నీట్‌గా సర్దేసుకొని పనులన్నీ ఫినిష్ చేసుకుంటే చాలా బావుంటది. అండ్ చాలా ప్రశాంతంగా గూడా ఉంటది. ఇంట్లో ఊడవడం అయిపోగానే బయట వాకిలి కూడా ఊడ్చేసుకున్నాను. ఈవినింగ్ టైం గదా! పిల్లలందరూ బయటైతే ఆడుకుంటున్నారు. అందరూ ఒకే దగ్గర ఆడుకుంటే ఉంటే వాళ్ళని అప్పుడప్పుడు గమనిస్తూ పనైతే చేసుకుంటాను. లేదంటే వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు. ఆడుకున్నంత సేపు బానే ఆడుకుంటారు. మళ్ళీ ఒక్కళ్ళు ఎవరిని కొట్టినా తర్వాత ఇంగా కొట్టుకున్నారు అని ఏడుస్తూ ఉంటారు గదా! వాళ్ళని గమనించుకుంటూ ఇంట్లో పనైతే చేసుకుంటాను. వాళ్ళు బయట ఆడుకున్నప్పుడు పనైతే తొందరగా అయిపోతుంటది. కానీ అదే వాళ్ళు ఆడుకోకుండా నాతోటే ఉన్నప్పుడు మాత్రం చాలా విసిగిస్తారు. ఈవినింగ్ పిల్లలంతా స్కూల్ నుంచి వస్తారు కదా! మాక్సిమం కొన్ని కొన్ని సార్లయితే బానే ఆడుకుంటారు. కానీ కొన్నిసార్లు అస్సలు వెళ్ళరు. అందరూ చిన్న పిల్లలే ఉంటారు గదా! సో, వాళ్ళు కొట్టుకుంటారు గదా! కొడతారు అన్న ఉద్దేశంతోటయితే పిల్లలైతే బయటికెళ్లరు. కానీ కొన్నిసార్లు బాగా ఆడుకుంటారు. వాళ్ళు బయట ఆడుకున్నప్పుడు పనైతే ప్రశాంతంగా జేసుకోవచ్చు. అంతగా విసిగించరు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నంత సేపు దబ దబా మనం పని కంప్లీట్ జేసుకుంటే అయిపోతుంటది. వాళ్ళు బయట ఆడుకున్నంత సేపే ఫాస్ట్‌గా పనైతే కంప్లీట్ జేసుకోవాలి. ఒక్కసారి వాళ్ళు మళ్ళీ ఆటకు బోయి వాళ్ళొచ్చిరనుకో మళ్ళీ పొమ్మన్నా పోరు. మళ్ళీ ఇంగా చేసే ప్రతి పనిలో మేము జేస్తామని దూరిపోతారు.
ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దొడ్లోకైతే వచ్చాను. మార్నింగ్ అయితే దొడ్డూకలేదు. మాక్సిమం అయితే కొన్నిసార్లు మార్నింగ్ ఊకుతాను. మార్నింగ్ పాప ఏడడం వల్ల తను అస్సలు ఊకనివ్వలేదు. బాగా ఏడుస్తుంది. సో, ఇంగ తనని ఏడిపిస్తూ ఎందుకనేసి మార్నింగ్ పసలకు గడ్డేసి అయితే వెళ్ళిపోయాను. ఈవినింగ్ ఊకొచ్చులే అని. మార్నింగ్ ఊడవలేదు. అందుకే ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా నాకు కంపల్సరీ వర్క్. ఖచ్చితంగా దొడ్డూకాలి, పసులకు గడ్డేసి నీళ్ళు ఆపుకోవాలి. మార్నింగ్ గడ్డేసి పోయాను కదా, ఈవినింగ్ మళ్ళీ దొడ్డూకుతున్నాను. మార్నింగ్ ఊకితేనేమో మార్నింగ్ నుంచి నీట్‌గా ఉంటది. వాటికి కూడా ప్రశాంతంగా ఉంటది. కానీ మార్నింగ్ పాప ఏడడం వల్ల మార్నింగ్ ఊకక ఈవినింగ్ అయితే ఊకుతున్నాను. మనం ఉండే ప్లేస్ నీట్‌గా ఉంటే మనకెలా ఉంటుందో వాటికి కూడా అలాగే ఉంటుంది కదా. మార్నింగ్ అయితే గొర్రెలుంటాయి కదా, ఆ గొర్రెలు పోయిన తర్వాత దొడ్డూకి వాటికైతే గడ్డేస్తాను. ఎప్పుడు వీడియో అయితే తీసుకోను గదా, కెమెరా తీసుకొని అంటే ఫోన్ తీసుకొని పోయి అక్కడ పెట్టి వీడియో షూట్ చేసుకుంటుంటే మా పసలయితే నా దిక్కే చూస్తున్నాయి విచిత్రంగా. ఏంటిది ఏమో పట్టుకొచ్చి ఏమో చేస్తుందని. ఎప్పుడూ ఇట్లా ఫోన్‌తో తీయలే గదా. అందుకే ఫస్ట్ టైం ఫోన్ తీసుకొని పోయి వీడియో తీసుకుంటుంటే అవైతే విచిత్రంగా చూస్తుంది. ఆవైతే నా దిక్కే. ఏం చేస్తుంది ఇవాళేం కొత్తగా చేస్తుంది. డైలీ వచ్చి మొత్తం ఊడ్చేసి మాకు గడ్డేసే పోతది గదా, ఏంది అలా మొత్తం ఫోన్ పట్టుకొని ఏమో చేస్తుంది అని మా యావైతే వింతగా గమనిస్తుంది నన్నైతే. మార్నింగ్ గొర్రెలు పోగానే ఊడిస్తే ఈవినింగ్ కంగారు ఉండదు. అండ్ నీట్‌గా అనిపిస్తది దొడ్డి గూడా. పసలకు గడ్డేయడానికి గూడా బావుంటది. మార్నింగ్ ఓన్లీ పసల దగ్గర ఊడ్చి మాత్రం గడ్డేసాను. ఈవినింగ్ అయ్యేసరికి దొడ్డంతా ఆరుతది గదా. అదే మార్నింగ్ ఊకి పెట్టినామనుకో ఈవినింగ్ కల్లా నీట్‌గా మొత్తం ఆరిపోతది. అదే ఈవినింగ్ ఊకితే అక్కడక్కడ పచ్చి పెండ ఉంటది గదా, అది ఆరిపోయి తొందరగా రాదు. మార్నింగ్ ఏమో మొత్తం పచ్చిగుంటది కాబట్టికే తొందరగా ఊకొచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి అదంతా ఎండిపోయి ఉంటది అక్కడక్కడ. పొరకతో రానప్పుడు మళ్ళీ ఇట్లా ఆనుకుంటూ ఊకాల్సొస్తది. కొంచెం టైం ఎక్కువ పడతది. అండ్ మరింత అయినప్పుడు ఇంక అట్లా పారతో గుంజి కుప్పబెట్టుకొనైతే ఊకుతాను. ఒకటే ప్లేస్ ఉంది కాబట్టికే పసులు అండ్ ఇంకా గొర్రెలు కూడా 2 కూడా అందులోనే ఉంటాయి. సో, అందుకే రోజుకి 2 సార్లయితే దొడ్డయితే ఊకాల్సొస్తది. మార్నింగ్ లేవగానే ఊకుతాము. ఎందుకంటే అప్పుడు జువాలు, ఇంకా పసులు ఒకే దగ్గర ఉంటాయి గదా. మార్నింగ్ ఊకకపోతే నైట్ మొత్తం ఉంటాయి గదా. ఆ మార్నింగ్ మొత్తం చిత్తడి ఎట్నో ఉంటుందని మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే క్లీన్ చేస్తాము. ఇంగ మార్నింగ్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 10, 11కి అట్లా గొర్రెలయితే ఇడుస్తారు మేత కోసం. అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే దొడ్డయితే నీట్‌గా ఉంటది. లేదంటే డైరెక్ట్ 10:30కి అట్లా 11కి గొర్రెలు పోతాయి కదా, అప్పుడే ఊకడానికి ట్రై చేస్తే అప్పుడు ఈవినింగ్ వచ్చిన కాడ్నుంచి గొర్రెలు అండ్ పసులు అందులోనే ఉంటాయి కాబట్టి అప్పటికి మొత్తం పెండ ఎక్కువైపోయి అవి ఉండడానికి నీట్‌గా ఉండదు. అండ్ అవి కూడా ఉండవు. ఆ చిత్తడి ఉండడం వల్ల అవి సరిగ్గా పడుకోవు, ఉండవు. ఇంగ ఇబ్బంది పెడతాయి కాబట్టిక మార్నింగ్ క్లీన్ చేసుకొని మళ్ళీ తర్వాత అయితే రెండోసారి క్లీన్ చేసుకుంటాం. విలేజ్‌లో ఉన్న వాళ్ళకి, పసులు, జువాలు ఉన్న వాళ్ళకైతే ఈ వర్క్ కామనే అండి. ఇది మాకొక డైలీ రొటీన్ ఇగ. అది పసులు, జువాలు ఉన్న వాళ్ళకి అది రొటీన్ వర్క్. అందులో చేంజ్ ఏమి ఉండదు. ఖచ్చితంగా అవి వెళ్ళగానే క్లీన్ చేసి పసులకు గడ్డేసుకోవడం అదైతే ఇగ రొటీన్ వర్క్. అందులో వేరే ఏ మార్పులు ఉండవు. అవి స్పెషల్ డేస్ అయినా, పండగ రోజులైనా, ఏ రోజులైనా అదైతే రొటీన్ వర్కు. పండగ రోజు గూడా మార్నింగ్ ఊకి గడ్డేసుకోవాలి. మనకు పండగ గదా అని మనం ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటే అవైతే గడ్డి తినకుండా ఉండవు గదా. సో, ఇదైతే కామన్ వర్కు. పండగైనా, ఫెస్టివల్స్ అయినా, ఏ స్పెషల్ డేస్ అయినా వాటికి కంపల్సరీ క్లీన్ చేసి గడ్డయితే వేసుకోవాల్సిందే. అది కంపల్సరీ డైలీ రొటీన్ వర్క్ ఇగ. ఇంటికాడ ఉన్న రోజు ఇది నా రొటీన్ వర్క్. మొత్తం దొడ్డి క్లీన్ చేసుకొని, వాటికి గడ్డేసుకొని, మళ్ళీ ఆఫ్టర్‌నూన్ మళ్ళీ గడ్డేసి నీళ్ళాపి, మళ్ళీ ఈవినింగ్ గడ్డేసుకోవడం అదైతే రొటీన్ వర్క్. ఇంటికాడ ఉన్నామంటే అది డైలీ రొటీన్ ఇగ. ముందుగా కొట్టం కింద అయితే మొత్తం ఊడ్చేసాను. మొత్తం ఊడ్చి ఒకే దగ్గర అయితే కుప్పబెడుతున్నాను. ఒకే దగ్గర కుప్పబెడితే లాస్ట్‌లో ఆ కుప్ప అయితే ఎత్తొచ్చు. మళ్ళీ అక్కడ కొంచెం, అక్కడ కొంచెం పెడితే 2, 3 కుప్పలయితాయి గదా. సో, అందుకే కొట్టం కింద మొత్తం ఊడ్చేసి ఒక దగ్గర కుప్ప అయితే పెట్టాను. తర్వాత ఎత్తడానికి ఈజీగా ఉంటది. ఒకే దగ్గర కుప్ప ఉంటే ఒకే దగ్గర మొత్తం ఎత్తొచ్చు. మళ్ళా 2, 3 కుప్పలుంటే అక్కడ కొంచెం, అక్కడ కొంచెం తిరుగుతూ ఎత్తాలి. అందుకే మొత్తం పారతో గుంజి ఒకే దగ్గర కుప్పబెట్టి మొత్తం ఒకే దగ్గర కుప్ప అయితే కొట్టాను. తర్వాత మిగిలిన ప్లేస్ మొత్తం గూడా ఊడుస్తున్నాను. కొట్టం కింద అయిపోయిన తర్వాత దూడ దగ్గర గూడా గడ్డి సరిగ్గాని మొత్తం అయితే ఊడ్చేసి క్లీన్ చేసుకున్నాను. దొడ్డి మొత్తం ఊడ్చడానికైతే చాలా టైం పడుతుంది. మనం నీట్‌గా ఉన్న ఆకిలి కొంచెం పెద్దగా ఉంటే ఊడ్చడానికే చాలా టైం పడుతుంది. అసొంటిది ఇంకా దొడ్డి ఊడ్చాలంటే ఇంక చాలా టైం పడుతుంది. మళ్ళీ అందులో మొత్తం ఊడ్చాలి గదా.
సో, చాలా టైం అయితే పడుతుంది. నాకు డైలీ దీనికే గంట, గంటన్నర టైం అయితే పడతది. మొత్తం ఊకి, ఎత్తి, పసల గడ్డేసుకునేసరికయితే చాలా సేపు పడతది. సో, డైలీ ఒక హాఫ్ డే వరకు మొత్తం వీటి పనే సరిపోతుంటది. దొడ్డి ఊడ్చడము, వాటికి గడ్డేసుకోవడం, నీళ్ళాపడము వీటికే చాలా టైం అయితే పడుతుంటది డైలీ. మార్నింగ్ ఊడ్చడానికే చాలా టైం పడతది. గంట, గంటన్నర సేపు దొడ్లోనే ఉండాలి. మొత్తం అదంతా ఎత్తుకోవడము, ఊడడానికే అంతసేపు పడతది. డేలో సగం వీటి దగ్గరే సరిపోతుంటది. ఏ డిస్టర్బెన్స్ లేకపోతే తొందరగా అయితది ఏ పనైనా గాని. మధ్యలో పాప ఉంటది గదా! పాప అంతసేపు ఉండదు గదా! కొద్దిసేపు బానే ఆడతది. తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉంటది. సో, పాపని చూసుకుంటూ, పాపతో సతాయించుకుంటూ, మళ్ళీ తనని ఊరుకోబెట్టుకొని పని జేసుకునేసరికి చాలా సేపు పడతది. మళ్ళీ తను కంటిన్యూయస్‌గా ఆడుకోమంటే ఆడుకుంటారు ఆ పిల్లలు ఎవరైనా. కొద్దిసేపు ఆడుకున్నంత సేపు జేసుకుంటాం. మళ్ళీ తను ఏడుస్తున్నప్పుడు తనని ఊకుంచుకొని, మళ్ళీ తనని సముదాయించుకొని, మళ్ళీ అయితే ఊడ్చుకోవాలి. సో, అందుకే టైం పడతది. లేదంటే పాప పడుకున్నప్పుడు ఊకిందనుకో కొన్ని కొన్ని సార్లు పాప మార్నింగే పడుకుంటది గదా! అప్పుడైతే తొందరగా అయిపోతది. ఎందుకంటే పాప పడుకుంటది. ఇంక మధ్యలో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు గదా! తొందరగా అయితే ఊడ్చేసుకోవచ్చు. కానీ పాప పడుకోని టైంలో పాపతో కలిసి ఊకాలంటే తను అక్కడికెళ్ళి అది ఇది అని తీస్తుంటది గదా! చాలా టైం అయితే పడతది. ఇక్కడ వాళ్ళిద్దరైతే బయట పిల్లలు ఆడుతున్నారు గదా! సో, పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. అందుకే వీడియో షూట్ జేసుకుంటూ అయితే ఊకుతున్నాను. లేదంటే తీయనియ్యరు. అందుకే వాళ్ళు లేరు బయట ఆడుకుంటున్నారని ఎలాగో నా డే రొటీన్ గూడా చూయించినట్టుంటది గదా! అని వీడియో అయితే తీస్తున్నాను. మా ఇంటి ముందలనే మా దొడ్డయితే ఉంటది. సో, అదొక బెనిఫిట్టు. ఎందుకంటే దూరంగా ఉంటే మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళి అక్కడికెళ్ళి చేసుకోవాలి. సో, ముందలనే గాబట్టికే అంత ప్రాబ్లమ్ ఏముండదు. ఖాళీ దొరికినప్పుడు చేసుకోవచ్చు. ఇంటి ముందలనే గాబట్టికే చూసుకోవచ్చు గూడా. పిల్లలు బయట ఆడుతూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ పనైతే చేసుకుంటున్నాను. మొత్తం ఊడ్చి కుప్పైతే పెట్టుకున్నాను. మొత్తం ఊడ్చిన తర్వాత దొడ్డయితే చాలా నీట్‌గా ఉంది గదా! నేనొక దిక్కునంగా ఊకుతూ ఉంటే కోళ్ళైతే మొత్తం తవ్వుతూ ఉన్నాయి. అదిగో నేను ఇక్కడ కుప్ప ఏసి అక్కడ ఊకుతూనే ఉన్నాను. ఇక్కడ మొత్తం తోవినాయి. మళ్ళీ వచ్చి మొత్తం మళ్ళీ కుప్ప కొట్టుకొని ఎత్తుదామని మొత్తం కుప్పైతే కొడుతున్నాను. మార్నింగ్ ఊడ్చి ఒకవేళ కుదరక మనం కుప్పలు అలానే వదిలేసి ఎత్తలేదనుకో ఈవినింగ్ అయ్యేసరికి కోళ్ళు మొత్తం తోవుతాయి. మళ్ళీ ఊకంద చేసినట్టే ఆ చుట్టుపక్కల మొత్తం ఆ కుప్ప చుట్టూ మొత్తం తవ్వి విడిచిపెడతాయి. ఊకంది చేసినట్టే చేస్తాయి. మనం ఓ దిక్కున ఊకుతుంటేనే మొత్తం అట్లా తవ్వుతూ ఉంటాయి. మా కోళ్ళుంటాయి. ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళ కోళ్ళు గూడా ఉంటాయి గదా! అన్నీ ఫ్రెండ్స్ అయిపోతాయి గదా! సో, అన్నీ కలిసి వస్తాయి. అన్నీ కలిసి అట్లా దొడ్లో మొత్తం అయితే తోతాయిగా. అంటే మా ఒక్కరి దగ్గరే అని గాదండి. మొత్తం తిరుగుతూ ఉంటాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళ కోళ్ళు గూడా ఉంటాయి గదా! సో, మాకు గూడా ఉన్నాయి కోళ్ళు. మా కోళ్ళు గూడా అన్ని కోళ్ళు కలిసి అక్కడ ఇక్కడ తిరిగి మేస్తూ ఉంటాయి. అన్నీ అయితే అట్లా తోముతూ ఉంటాయి. మాది పెంటయితే దగ్గర ఉండదు. పిల్లలు గూడా ఉంటారు గదా! తీసుకెళ్ళి పెంట మీదయితే ఏం బోయను. కుప్ప పెట్టినా గదా! ఆ కుప్పలన్నీ ఇట్లా మొత్తం బస్తాలలోకి ఎత్తి పెడతాను. బస్తాలలోకి ఎత్తి పెడితే ఈవినింగొచ్చి మా వారైతే పోసొస్తారు. పెంట మీద బండి మీద తీసుకెళ్ళి పెంట మీదయితే పోసొస్తారు. పెంట దగ్గరుంటే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి పోయొచ్చు. కానీ మా పెంటయితే చాలా దూరం ఉంటది. సో, అందుకే ఎప్పుడు పెంట దగ్గరనైతే పోసిరాను. ఊడ్చి ఇలా కుప్ప పెట్టి బస్తాలలోకి ఎత్తి పెడితే ఈవినింగ్ వచ్చి పోసొస్తారు. ఏమైనా బస్తాలలోకి ఎత్తయితే అక్కడ పెడతాను. ఆల్రెడీ పొద్దుగాలనే ఊడ్చి కుళ్ళైతే ఎత్తిపెట్టుంటారు గాబట్టికే మధ్యాహ్నానికి తక్కువే అయితుంటది. అదే మార్నింగ్ గూడా ఊడ్చి ఎత్తకపోతే మధ్యాహ్నానికి బస్తాలెక్కువ నిండుతాయి గానీ, ఆల్రెడీ పొద్దుగాలనే ఊడ్చి అండ్ ఆ కుళ్ళు గూడా పోసొస్తారు గాబట్టికే మధ్యాహ్నానికి తక్కువ కుళ్ళే ఉంటది. మొత్తం కుప్పల్లో పెట్టుకొని ఉన్న కుళ్ళు బస్తాలలోకి ఎత్తి పెడితే అయిపోతది. దొడ్డి నీట్‌గుంటది. మార్నింగ్ ఆల్రెడీ ఊకిన తర్వాత గూడా మళ్ళీ ఇట్లా గొర్లు పోగానే ఊకితేనే నీట్‌గా ఉంటది. లేదంటే మా పొద్దుగూకులు పసలు దొడ్లోనే ఉంటాయి గదా! సో, ఆ పసలు ఉన్నాయి. అవి వేసిన పేడ, మళ్ళీ పొద్దుగాల లేసినప్పటి నుంచి గొర్లున్నదిగా అది మొత్తం కలిసి దొడ్డి మొత్తం మళ్ళీ గదర్ గదర్ ఉంటది. మళ్ళీ సాయంత్రం గొర్లొస్తాయి గదా! అవి గొర్లొచ్చిన తర్వాత పడుకోవాలంటే ఇబ్బందయితది. అందుకే ఇట్లా డైలీ 2 టైమ్స్ అయితే క్లీన్ జేస్తాము. అంటే వీల్లేనప్పుడు, కుదరనప్పుడు క్లీన్ జేయము. ఎవరో ఒకరం ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా క్లీన్ జేస్తాము. ఎవరం ఇంటికాడ లేనప్పుడు మార్నింగ్ క్లీన్ జేసిందే ఉంటది. సాయంత్రం వచ్చి పసల మొత్తం పసల పెండ మొత్తం తీసేస్తే దొడ్డయితే అట్లనే ఉంటది. కానీ ఇలా మొత్తం ఊకడం వల్లనే నీట్‌గా ఉంటాయి గాబట్టికే గొర్రెలయితే సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటాయి. లేదంటే అలానే ఉంటే గొర్రెలు అయితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితాయి గాబట్టికే మాక్సిమం అయితే ఊకడానికే ట్రై జేస్తాము. అండ్ మొత్తం ఊడ్చయితే పెట్టుకుంటాము. సో, మొత్తం దొడ్డయితే ఊకడము అండ్ ఎత్తడం అయితే ఫినిష్ అయింది.
మనం డైలీ చేసుకునే పనులైతే మనకంత ఇబ్బందిగా ఉండదు కదా! డైలీ చేసుకునే పనులు మనకు అలవాటు అయిపోయి ఉంటది. వాటి ఫ్లోలోనే ఎళ్ళిపోతూ ఉంటాము. అవంత ఇబ్బందిగా అనిపించవు మనకు. అవి ఏ పనులైనా సరే మనం డైలీ చేసుకునే పనులు మనకు అలవాటు అయిపోయి ఉంటది. మనం వాటికి పనులు చేసుకోవాలి. ఆ పనుల టైం అయిందన్నట్టు ఎళ్ళిపోతాము. మనం చేసే పనులు మనకైతే డైలీ చేసే పనులైతే ఇబ్బంది కలిగించవు. సో, దొడ్డూకడం అయితే అయిపోయింది. ఆ దొడ్డి మొత్తం ఊకిన తర్వాత అది నీట్‌గా ఉండడం చూసుకుంటే ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తది. దొడ్డి నీట్‌గా ఉందని. దొడ్డి ఉకడం అయిపోగానే ఇంట్లోకొచ్చి అయితే బియ్యం అయితే కడుగుతున్నాను అన్నం వండడం కోసం. పిల్లలు మళ్ళీ పొద్దుగూకులు ఆడుకొని పడుకుంటారు గదా! ఈవినింగ్ తొందరగా పడుకుంటారు. సో, అందుకే అన్నం తొందరగా వండేస్తే పిల్లలకి తినిపించుకోవచ్చని ఇక్కడ దొడ్లో నుంచి రాగానే ఫస్ట్ బియ్యం అయితే కడిగేస్తున్నాను. బియ్యం కడిగి అక్కడ పెట్టి మళ్ళీ పసలకు నీళ్ళు ఆపొచ్చి అయితే ఇంగ వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ముందుగా ఇక్కడ బియ్యంలో ఏమన్నా మెరికలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. అవన్నీ ఏరేసుకొని బియ్యం చెరిగితే బియ్యం నీట్‌గా ఉంటాయి. ఆ తర్వాత కడిగి అన్నం వండుకుంటే సరిపోతుంది. సో, అందుకే ముందుగా బియ్యంలో ఉన్న మెరికలైతే ఏరుతున్నాను. ఇలా బియ్యంలో రాళ్ళేరేటప్పుడు ఎవరికన్నా బియ్యం తినే అలవాటుందా? నాకైతే మధ్యలో మధ్యలో అక్కడ తెల్ల తెల్లగా ఉంటాయిగా బియ్యము. అవైతే తీసుకొని నోట్లో ఏసుకుంటానండి. ఏంటో అవి తినకూడదు అనుకుంటాను కానీ ఆటోమేటిక్‌గా అవి చూసినప్పుడు చేతైతే అలా ఎళ్ళిపోతుంటది. మీకు కూడా ఇలా ఎవరికైనా అలవాటుందా? ఉంటే కామెంట్ చేయండి. నాలాగే ఎంతమందున్నారో చూద్దాం. సో, మీకు కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఇవైతే నా డైలీ రొటీన్ వర్క్స్. ఈ వర్క్స్ అయితే డైలీలో కంపల్సరీ ఉంటాయి. సో, ఇవన్నమాట నా రొటీన్ వర్క్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, అందుకే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.